అందుకని ఇది కరెక్ట్ కాదు, మీరు మారాలి. సరేనా? తెలుసుకోండి, మంచిది. ఇదిగో బైబిల్, ఇది దేవుని వాక్యం, పెట్టుకోండి. మీరు ఈ రోజు నుంచి పని మానేయండి, ఇది చాలా మంచిది. మీకు మీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు దేవుడు. చూడు, మీరు ఎంత సంపాదించినా మీకు వచ్చే డబ్బులతో ఏదైనా ఒక రోగం వస్తే హాస్పిటల్కి సరిపోవా డబ్బులు? మరి ఎందుకు, ఏం ఉపయోగం? నేను కూడా హిందువుని. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 నిమిషాలు తిరుపతిలో గుండు చేర్చుకున్నా, కాశీ నుంచి కన్యాకుమారి దాకా అన్నీ తిరిగా. నేను కూడా భయంకరంగా లోకంలో తిరిగా, త్రాగుతాను, అన్ని చేశాను నా ఇష్టానుసారం. ప్రభు దేవుడు అని తెలుసుకున్న తర్వాత నేను మారా, చాలా ప్రశాంతంగా ఉంది. అందుకని మీరు కూడా తెలుసుకోండి. మీరు యేసుప్రభుని నమ్ముకోవటం వల్ల మీ కులాన్ని మార్చుకునే పని లేదు, మీ మతాన్ని మార్చుకునే పని లేదు, మీ పేర్లు మార్చుకునే పని లేదు. మీ మనసును మార్చుకోండి. మీరు చేసే ఈ వృత్తి మానుకోండి. వ్యభిచారం అనేది భయంకరమైన పాపం. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు. రాహాబ్ అని ఒక మంచి వ్యభిచారి ఆవిడ, మీకంటే ఇంకా దారుణమైన వ్యభిచారి. ఆవిడ మారింది, మంచి సాక్షిగా ఉంది. ఇంకొక ఆవిడ సమరయ స్త్రీ అని ఉంది, ఒకప్పుడు పాపంలో బ్రతికింది. యేసుప్రభు దేవుడు అని తెలుసుకున్న తర్వాత ఆవిడ పాపాలను వదిలేసింది, జీవితం చాలా ప్రశాంతంగా ఉంది. మీకు ఎన్ని డబ్బులు వచ్చినా మీకు తృప్తి ఉండదు. నేను ఏదో తప్పు చేస్తున్నానన్న బాధ ఉంటుంది. మీకు ఉందా లేదా? రోజు ఉంటుంది అది. ఎవరైనా మీ దగ్గర చుట్టాలు కనపడితే మీకు ఎంత బాధగా ఉంటుంది ఇప్పుడు? అందుకని మీ దగ్గర చుట్టాలు చూస్తేనే మీకు అంత బాధగా ఉంది. దేవుడు నిన్ను తయారు చేసుకున్నాడే నువ్వు పాపంలో పడిపోయినా ఆయన పాపం బాధపడుతున్నాడు. అందుకని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దయచేసి మీరు మారండి, చాలా మంచిది. ఏమ్మా, ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చివరి రోజో తెలియదు. యేసుప్రభు ఒక్కడే చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్తున్నాడు. ఇంకెవ్వరు చెప్పట్లా. అందరూ మన వెంట్రుకలతో సహా లాక్కునేవాళ్ళే దేవుళ్ళు దేవతలు అనేవాడేవాళ్ళు. యేసుప్రభు ఒక్కడే మన దగ్గర నుంచి ఏం ఆశించట్లా, ఆయనే మన కోసం ప్రాణం పెట్టాడు. అందుకని దయచేసి మారండి, ఇది శాశ్వతం కాదు. మీకు తెలుసు అసలు యేసుప్రభు గురించి ఎప్పుడన్నా విన్నారా? నువ్వు విన్నావు. నువ్వు ఎప్పుడు వినలేదమ్మా? ఎంత నీ వయసు ఎంతమ్మా? 35. ఎన్ని సంవత్సరాలకి భర్త వదిలిపెట్టాడు అమ్మా? నిజం చెప్పు, మీ ఆయన కూడా ఉంటాడు కదా ఇంట్లోనే. నీకమ్మా ఉన్నాడా? వదిలేశాడా? నీకు పిల్లలు ఎంతమంది? నీ పేరేంటి? వరలక్ష్మి. నీ పేరమ్మా? మహాలక్ష్మి. చూడండి, మహాలక్ష్మి, వరలక్ష్మి. మీరు నమ్మే దేవతల్లో 2 దేవతల పేర్లు పెట్టుకున్నారు, కానీ మీరు చేసేదేమో ఈ పాపిష్టి పనులు. అవునా కాదా? అందుకని మారండి.